ప్రేమ, నర్మద వాళ్ళు వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి చాలా బ్రతిమలాడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ప్రేమ దగ్గరికి వచ్చి, "ఏంటి నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరు కలిపి? మళ్ళీ అత్తయ్య గారిని ఏం చేయాలనుకుంటున్నారు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేసి, "అక్క, మేమేమి నాటకాలు ఆడటం లేదు, ఏమి యాక్టింగులు చేయటం లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే, "మరి ఏం చేస్తున్నారు? మామయ్య గారితో అత్తయ్య గారిని ఎన్ని తిట్లు తిట్టించారు మీరు. 25 ఏళ్లుగా ఒక్క తిట్టు కూడా తిట్టని మావయ్య గారు ఇప్పుడు అత్తయ్యని ఎంత అసహ్యించుకుంటున్నారు. అది ఎవరి వలన? మీ వల్లనే కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవును, ఇప్పుడు అత్తయ్య గారు ఇంత బాధపడడానికి గల కారణం ఎవరు? మీరే కదా! అయినా సరే ఇంకా అత్తయ్య గారు ఇక్కడ నించొని ఉన్నారు చూడండి. అత్తయ్య గారిది ఎలాంటి మెంటాలిటీయో మీకు అర్థం కావటం లేదా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి తనైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నర్మద, ప్రేమ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ, అలాగే ప్రేమ, నర్మద వాళ్ళ వైపు కూడా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ బాధపడుతుంటే చూడడానికి ఎంత సంతోషంగా ఉందో నాకు అని చెప్పేసైతే అనుకుంటూ చాలా పొంగిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు అయితే ఒక్కసారిగా వల్లి వైపు చూస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం, అయ్యయ్యో, అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో వీళ్ళ వల్ల. ఇప్పుడు అత్తయ్య గారి బాధని ఎలా తీర్చాలో ఏంటో నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు మాత్రం, అత్తయ్యని ఎంత బాధ పెట్టాము, ఇప్పుడు అత్తయ్య మాతో మాట్లాడటం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటారు.